న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మడకసిరిలో హృదయ విదారక ఘటన. ముగ్గురు చిన్నారుల తండ్రి ప్రాణాల కోసం పోరాటం. కన్నీటి పర్యంతమైన తల్లి, భార్య, సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజును వేడుకుంటూ ఆవేదన. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో ఎస్సీ కాలనీకి చెందిన శివ అనే యువకుడు ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. పెయింటింగ్ పనిచేస్తూ వచ్చిన సంపాదనతో భార్య, ముగ్గురు చిన్నారులను పోషిస్తూ జీవనం సాగించిన శివకు 2 నెలల క్రితం అకస్మాత్తుగా మెదడుకు స్ట్రోక్ రావడంతో బెంగళూరులో చికిత్స అందించారు. అయితే వైద్యానికి లక్షల రూపాయలు ఖర్చవడంతో కుటుంబం పూర్తిగా ఆర్థికంగా కుంగిపోయింది. ఇప్పుడు శివ మంచానికి పరిమితమయ్యాడు. ఇంట్లో సంపాదించే వ్యక్తి మంచం పట్టడంతో కుటుంబం పూట గడవడమే కష్టంగా మారింది. ఒకవైపు భర్త ప్రాణాలను కాపాడుకోవాలనే ఆందోళన, మరోవైపు ముగ్గురు చిన్నారుల భవిష్యత్తు, వారి చదువులు ఎలా కొనసాగించాలనే బాధతో భార్య కన్నీటి పర్యంతమవుతోంది. నా భర్తను కాపాడండి సార్, ఆయనే మా కుటుంబానికి ఆధారం. మా పిల్లలు చిన్నవాళ్లు, వైద్యానికి డబ్బులు లేక ఏం చేయాలో తెలియడం లేదు. దయచేసి మా కుటుంబాన్ని ఆదుకోండి అంటూ శివ భార్య వేడుకుంటోంది. శివ తల్లి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నా కొడుకు కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు, ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. నా కొడుకును కాపాడండి, అతనికి 3 పిల్లలను, తండ్రిని దూరం చేయొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, గుండుమల తిప్పేస్వామి ఈ విషాదాన్ని మానవతా దృక్పథంతో పరిగణించి వెంటనే స్పందించాలని కుటుంబ సభ్యులు చేతులెత్తి వేడుకుంటున్నారు. సీఎంఆర్ఎఫ్ లేదా ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా అత్యవసర ఆర్థిక సహాయం అందించి శివకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జరిగింది. దాదాపు 2 నెలలు అయింది. మా ఆయన మంచానికి పరిమితమైనాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సార్ గారు మాకు ఆర్థికంగా సాయం చేయాలా. మా ఆయన మంచి కృత్య అంకితమైనాడు. మాకు ఇల్లు కూడా లేదు, నివారించడానికి ఇల్లు కూడా లేదు. మాకు ఆర్థికంగా సాయం చేయాలని కోరుతున్నాం సార్. మడకసిర ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు సార్ గారికి నమస్కారం. మా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మంచికి అంకితమైనారు సార్. మాకి కుటుంబం ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకి కుటుంబము కష్టంగా జరుగుతుంది. మాకి పిల్లలకి చదువులు కూడా లేదు. ఉండే డబ్బులు అంతా అప్పులు చేసి మా ఆయనకి చూపించుకున్నాము. మీరే దయచేసి ఆదుకోవాలి సార్. ఎంఎస్ రాజు గారు సారు గారు మమ్మల్ని పిల్లలు చదివించుకునేదానికి కూడా సోమత లేదు, తినడానికి కూడా గడవట్లేదు, ఇల్లు కూడా లేదు. మీరే ఆదుకోవాలి సార్. సార్ మీకు కోరుకుంటున్నాను సార్. మీకు గుండుమల తిప్పేస్వామి గారు సార్ గారికి నమస్కారం. మా కుటుంబము ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. తినడానికి కూడా గడవట్లేదు, చదువు పిల్లలకి పంపించే సోమిత లేదు, ఇల్లు కూడా లేదు. మాకు ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎంఎస్ రాజు గారు సార్ గారికి, గుండుమల తిప్పేస్వామి గారు సార్ గారికి కోరుకుంటున్నాను సార్. ఆదుకోండి సార్. ఆర్థికంగా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎంఎస్ రాజు సార్కి, నా కొడుకు గొప్ప, నా కొడుకుని ఆరోగ్యం లేకున్నాడు సార్. మీరే ఆదుకోవాలి, నాకు దయచేసి సాయం చేయాలి. ముందు మాకు తిప్పేస్తామే
నమస్కారం సార్ మీకు ఎంఎస్ గారికి